ఈరోజు పేరుపోగు వెంకటేశ్వరరావు గారిని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మేమందరం కూడా కలిసి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడైన క్రాంతి కుమార్ గత నెల 21వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నారు. సరే, ఆ కుటుంబం కానీ లేదా సమాజం కానీ అది ఆత్మహత్య మాత్రమే అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత అది ఎవరో ప్రేరేపిస్తే, భయపెడితే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అది కూడా ఎలా తెలిసింది? ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్ ఫోన్లో ఒక వీడియోని రికార్డ్ చేశాడు. ఆ రికార్డు స్పష్టంగా చెప్తుంది, నాగరాజు సిఐ గారు, కృష్ణలంక పోలీసులు తన్ని ఇంతకుముందు చాలాసార్లు వేధించారని, మరొకసారి వేధించడానికి ప్రయత్నం చేస్తున్నారని, అక్కడికి వెళ్ళినా చంపేస్తారని, కాబట్టి నేను ఈ పాయిజన్ గుళికలు తీసుకొని చనిపోతున్నానని ఇటువంటి సారాంశంతో ఒక వీడియో చేసి తను రికార్డ్ చేసి ఈ విషయాన్ని తాగటం, ఆ తర్వాత ఒక రోజుకో 2 రోజుకో మరణించడం జరిగింది. సరే, సహజంగానే ఆత్మహత్య చేసుకున్నాళ్ళు ఏదో బాధలు పడలేక అని అనుకున్నారు. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఇది పోలీసుల బెదిరింపు వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు అని తెలిసి ఆవేదన చెందారు. 21వ తారీఖున ఇది జరిగితే 22వ తారీఖున కృష్ణలంక పోలీసులే ఒక అనుమానాస్పద మృతిగా ఒక ఎఫ్ఐఆర్ని రికార్డ్ చేశారు. పోస్ట్మార్టం కూడా జరిగింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత 8వ తారీఖున వాడి తండ్రి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా, మా వాడు ఇలా చనిపోయాడు, దీని మీద మీరు యాక్షన్ తీసుకోమని. ఇలా జరిగింది. ఇదంతా బయటకు ఎప్పుడు వచ్చింది? మాకు గాదే సాయికృష్ణ మరణం తరువాత దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో మాకు ఈ వీడియో చూపించారు. ఏంటో ఈ ఘోరం అని అనుకున్నాం. ఇది అన్యాయం అనే విషయాలు కూడా మేము మాట్లాడటం స్టార్ట్ చేశాం. ఆ క్రమంలోనే వారి నుంచి పలకరించి ఓదార్చి వెళ్ళాలనుకుంటున్నాం. నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ అనుమానాస్పద మృతిగా రిజిస్టర్ చేసినటువంటి కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అసలు ఎందుకు జరిగింది ఏమిటనే దానికి ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఇది చాలా అన్యాయం అనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాలు చూస్తుంటే నాకు నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడంలా. ఎందుకంటే పేరుపోగు క్రాంతి కుమార్ని తీసుకువెళ్ళడం, ఇంకా ఆయనతో పాటు ఎవరైనా కుర్రవాళ్ళు ఉంటే, రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళందరినీ లిస్టు తీసుకుని వాళ్ళని కూడా పిలిపించడం, ఇతని ద్వారా పిలిపించి వాళ్ళ ద్వారా మరి గంజాయి అమ్మించే కార్యక్రమం చేయటం, ఆ గంజాయి అమ్మించిన దానిలోంచి లాభాలు పొందటం, ఏంటి సైకిల్ లాగా జరుగుతుందనే మాట సుమారుగా ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదే విషయం మన గాదే సాయికృష్ణ వ్యవహారంలో కూడా ఆయన ఫోన్ నుంచి కొంతమందిని పిలిపించారంట. అంటే ఏం జరుగుతుంది ఈ పోలీస్ స్టేషన్లో? అంటే గంజాయి అమ్మించే కార్యక్రమం, ఇల్లీగల్ కార్యక్రమాలు చేయించే కార్యక్రమం, ఎవరైతే రౌడీ షీటర్లుగానో నమోదయ్యారో వాళ్ళ చేత చేయించి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారా ఎవరైనా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఆ కోణంలో కూడా ఇవాళ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2 కేసులు కూడా ఇవాళ ఇంతకుముందే అతి కష్టం మీద సిఐ నాగరాజుని అరెస్ట్ చేసినట్టుగా విన్నాను. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత 4 రోజులు అరెస్ట్ చేయలే. ఈ లోపల ఎవిడెన్స్ అంతా క్లోజ్ చేశాడు ఆయన. చూశారు కదా, కృష్ణలంకలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లేదంట. నిన్నటిది ఇవాళదే ఉందంట, అంతకుముందు లేదంట.
ఈ రకంగా సాక్ష్యాధారాలను కూడా మట్టుబెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. శవాన్ని బూడిద చేశారు, సీసీ ఫుటేజ్ని తీసేశారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? కృష్ణలంకలో ఏం జరుగుతుంది? అందువల్ల దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ 2 కేసులు కూడా ఒకే పోలీస్ స్టేషన్లో జరిగాయి. వీళ్ళబ్బాయి 27వ తారీఖు చనిపోయాడు, అతను 23ను చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా మనకు పూర్తిగా తెలియదు. పేపర్లో చూసిన దాని మీద అక్కడెక్కడ చెప్పిన దాని మీద 24ను క్రిమినేట్ చేశారని. వాళ్ళైతే మాత్రం ఇంతవరకు పోలీసు చనిపోయాయని ప్రకటించలే. అంటే 29వ తారీఖున కోర్టులో ప్రకటిస్తారో లేక ఆ రోజున తీసుకొస్తారో, బూడిద తీసుకొస్తారో, మనిషిని తీసుకొస్తారో తెలియదు. ఇలాంటి క్లిష్టమైనటువంటి కేసులు ఇవి. వీటిని తక్షణమే ఆంధ్ర పోలీసు కాదు విచారించవలసింది, సిబిఐ విచారించాలి ఈ 2 కేసులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మేము ఏదో రాజకీయం చేయాలని కాదు, న్యాయం జరగాలి. బాధితులంటే ఖచ్చితంగా అలా జరిగితేనే. పోలీసులు చంపేసిన దానికి, పోలీసులు ప్రేరితంతో ఆత్మహత్య చేసుకునే దానికి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏముంటుంది? వాళ్ళకి అనుకూలంగా రాసేస్తారు. కాబట్టి ధర్మం, న్యాయం జరగాలి. చాలామంది చాలా రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. పేరుపో క్రాంతి కుమార్ రవిడి అని, అలాగే మన సాయికృష్ణ రవిడి అని అవ్వచ్చు, నాకు తెలియదు ఆ విషయం. అయితే రవిడి అయితే రవిడి షీట్ ఉంటే 2 కేసులు పెడితే చంపేస్తారా? ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు దోహదం చేస్తారా? ఇదే నా చట్టం చెప్తుంది, భారత రాజ్యాంగం. ఇది చాలా అన్యాయం. పైగా నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే పేరుపోగు వెంకటేశ్వరరావు గారు యాక్టివ్ ఎంఆర్పిఎస్ నాయకుడు, యాక్టివిస్టు, చాలామంది కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన కుమారుడికి దిక్కు లేకపోతే ఇంకేం చేయాలి చెప్పండి? సో వీఆర్ డిమాండింగ్ ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి, వాస్తవాలు బయటకు తీయాలి. ఎప్పుడైతే మీరు 22వ తారీఖున ఒక క్రైమ్ రిజిస్టర్ చేశారో దాన్ని ఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారం నడపవలసినటువంటి బాధ్యత మీకుంది. మీరు ఓపెన్ చేయరు, ఇన్వెస్టిగేషన్ చేయరు. కాబట్టి సిబిఐకి ఎంక్వైరీ వెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మనకి తెలిసిన విషయాలు ఏంటంటే ఇతను ఎందుకు చనిపోయాడు అని అప్పటివరకు మాకు నార్మల్ తెలియదు. సిఏ మనకు కనపడేది కేవలం ఒక సిఏ. ఈయన వెనకాలంటే పోలీసులకి, లాయర్లకి, పొలిటీషియన్స్కి ఇంక్లూడింగ్ ఇవన్నీ పక్కన పెడితే నా కొడుకు ఇప్పుడు ఈ కుర్రోడు కూడా ఇంతకుముందు చనిపోయిన సాయికృష్ణ కుర్రోడ్ని కూడాను వాళ్ళే ల్యాండ్ ఇష్యూస్ మీద అన్నిటి మీద వాడుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైనవి చెబితే వింటేనేమో వాళ్ళని ఏమన్నారు, 100 దెబ్బలు పై చిలుకు పడితే బతికితే బతికని కోరి తెప్పాడు అన్నట్టు అవి చూశాడు చాలా సార్లు జరగటం. ఇక అక్కడికి వెళ్తే జరిగేది ఇదే. వేసి నువ్వు మాదిగొడివే కదా, మీకు ఆ వృత్తి తెలుసు కదా, ఈ ఇష్యూ పాలిష్ చేయండి అని అంటే నేను చేయనని చెప్పాడు. అతనికి అసలు తెలియదు అయ్యి వృత్తి ఏంటి అనేది, ఇదేంటి అనేది అతనికి అసలు సంబంధం లేదు. నీళ్ళే ఇవ్వడు, ఒక గ్లాసు నీళ్ళు. అలాంటిది అక్కడ ఎందుకు వింటాడు? వినే పరిస్థితి లేదు. తన పర్సనాలిటీ కూడా దానికి తగినట్టు ఉండదు. చెప్తే ఇతను ఒక కేసు పెట్టవచ్చు. ఈ పోలీసులు ఎవరన్నా కొట్టాలంటే ఇతను పర్సనాలిటీ బలంగా ఉంటుంది కదా, వీళ్ళ ప్రయోజనాల కోసం వాడుకునే ఒక సెక్టార్. వీళ్ళ కింద నాకు తెలిసి 200 మంది దగ్గర